నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహిస్తుందని వెల్లడి. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పిలుపు. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగం మొదలయ్యి సంవత్సరం పూర్తయిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేశామని వెల్లడి. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు. బడిబాట పట్టిన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల రాకతో పాఠశాలల్లో నెలకొన్న సందడి వాతావరణం. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని పిలుపునిచ్చారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్ లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన థీమ్ యోగా కార్యక్రమానికి కలెక్టర్ లక్ష్మీష హాజరయ్యారు. 500 మంది డాక్టర్లతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా గురువారం డాక్టర్లతో కలిసి యోగాసనాలు అభ్యాసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్ సరళ యోగాను రోజు ఆచరిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండవచ్చని, ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమం 22వ రోజుకి చేరుకుంది. 22వ రోజున జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్స్ డాక్టర్స్ ని పిలిపించి ఇక్కడ కామన్ యోగా ప్రోటోకాల్ నేర్పించడం జరిగింది. దీనికి అప్నా వాళ్ళు, అట్లాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే ఆంకాలజీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అలాగే ఆశా వాళ్ళు, అలాగే వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యులు, అట్లాగే మన జీజీహెచ్ డాక్టర్స్, అలాగే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం మన రాష్ట్రంలో 2 కోట్ల మందికి, అలాగే మన జిల్లాలో 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళ జీవితంలో హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా ఉండడానికి ఏదైతే విజన్ 2047 దిశానిర్దేశాలు ఇస్తుందో ఆ దిశలో ముందుకు వెళ్ళడానికి యోగాంధ్ర కార్యక్రమం తోడ్పడుతూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ తోడ్పడుతున్నారు. అవేర్నెస్ తీసుకుని వాళ్ళు వెళ్ళి మళ్ళీ మిగతా వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్గా మన దగ్గర రిజిస్టర్ అయ్యి వాళ్ళందరూ ట్రైనింగ్ పొంది ఉన్నారు. వీళ్ళు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరికి యోగా నేర్పిస్తూ ఈ జూన్ 21 నాటికే దాదాపుగా 10 లక్షల మందికి యోగా నేర్పించాలి. అదైన తర్వాత కూడా వాళ్ళు యోగా కంటిన్యూ చేయాలి. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ఆనందంగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు చేసే పనిలో ప్రొడక్టివిటీ పెంచుకుంటూ ఈ విజన్ 2047 సాధనకు దోహదపడాలని సందర్భంగా కోరుకుంటూ, ఇది ఇంకా బిగినింగ్ మాత్రమే. ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ప్రతి పార్క్స్లో, అలాగే ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో, ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగం మొదలయ్యి సంవత్సరం పూర్తయిందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను చాటి చెప్పామన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణలంక 20వ డివిజన్ పొట్టి శ్రీరాములు హైస్కూల్ పక్కన గల నిర్మలా శిశుభవన్ వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొల్లపల్లి గణేష్ తో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఇటీవల కృష్ణలంకలో ఇల్లు దగ్ధమయ్యి సర్వం కోల్పోయిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. సంవత్సర కాలంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా నిధులు ఇస్తుందని వెల్లడించారు. పెన్షన్ను పెంచుతామన్న జగన్ 4 సంవత్సరాల వరకు పెన్షన్ను పెంచలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేశామని, పెన్షన్ 4,000 పెంచామని, తల్లికి వందనం ద్వారా విద్యార్థుల ఖాతాల్లో నిధులు నేడు జమ చేయడం జరిగిందన్నారు. వైసీపీ అభిమానులు కూడా విఘ్నతతో ఆలోచించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని సూచించారు. అనంతరం జనసేన నేత అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ సరిగ్గా గత
ఏడాది ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం మొదలైందని వెల్లడించారు. అదేవిధంగా వెస్ట్ అయితే 43,000 ఓట్లు. ఈ విధంగా పక్కనే మంగళగిరి అయితే 90,000 ఓట్లు. ఈ విధంగా లెక్కలేనన్ని ఓట్లతో జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని ఏకైక జయంతో ఆ రోజున ఓట్లు వేయడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలయిక ఏదో చెబుతారు సామెతకి, ఆయన ఆంజనేయుడికి వాయువు తోడైనట్టుగా బీజేపీ ఉంది, లేదు మా క్యాండిడేట్ కదా. వీళ్ళిద్దరికి తోడుగా కేంద్రం నుంచి మోడీ గారి యొక్క సహకారంతో ఈ రోజున మోడీ గారు ఈ సంవత్సర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా ఇవ్వడం జరిగింది. పోలవరం నిర్మాణం చురుగ్గా జరుగుతుంది, అమరావతి నిర్మాణం చురుగ్గా జరుగుతుంది, అనేకమైన నేషనల్ హైవే రోడ్లు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 2024కి ముందు, ఎలక్షన్లకు ముందు ఏ రోడ్డు చూసినా గుంతలమయ్యం. మన పక్కనే ఉన్న కానూరు ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అన్ని చోట్ల కూడా ఇవాళ ఎక్కడా కూడా గుంతలు లేని రోడ్లు మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంతేకాదు సంక్షేమ అన్న క్యాంటీన్ రోజు ఎంతమంది భోజనం చేస్తున్నారు? ఇక్కడ భోజనం చేస్తున్నారండి రోజు 2గా పూటకి. పొద్దున్నే 350, 4 మధ్యాహ్నం లంచ్కి 350, సాయంత్రం 350. అంటే రోజు 1000 మంది 5 రూపాయలకే కడుపు నింపుకోవడం జరుగుతాం. సో అదే పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు. ఇవాళ చాలా కౌరులు చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు. ఒక్కసారి ఒక్క మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇవాళ ఇంకా సంవత్సరం అయిపోయింది, ఇంకా ఏదో కాలేదని చెబుతా ఉన్నారు. సరే, అమ్మ వందనం కూడా ఇవాళ, తల్లి వందనం ఇవాళ పడతా ఉంది. ఒక్క మాట నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అభిమానులు కానీ ఒక్కదానికి సమాధానం చెప్పండి. పెన్షన్ 2,000 రూపాయల పెన్షన్ 1,000 రూపాయలు పెంచుతామని చెప్పి 3,000 చేస్తామని చెప్పి 2 సంవత్సరాల దాకా కనీసం 250 కూడా ఎందుకు పెంచలేదు? దానికి సమాధానం చెప్పమని. 2 సంవత్సరాల దాకా. ఇప్పుడు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారం రాగానే 250 పెంచాలా, కానీ 2 సంవత్సరాల దాకా పెంచలేదు. 2 సంవత్సరాలకి 250 పెంచారు. తర్వాత ఎలక్షన్లు రేపు జరుగుతాయనక ఇంకో 250 పెంచారు. అలాంటిది ఇవాళ సూపర్ 6 ఇంకా అవ్వలేదు అని చెబుతా ఉన్నారు. అయినవి కూడా అవ్వలేదు అని చెబుతా ఉన్నారు. ఇవాళ అమ్మ వందనం, నువ్వు అమ్మ వందనం 5 సంవత్సరాలు ఎన్నిసార్లు ఇచ్చావు? అమ్మఒడి, అది అమ్మఒడి కదా, అమ్మఒడి ఎన్నిసార్లు ఇచ్చా? 3 సార్లు ఇచ్చాడు 5 సంవత్సరాల్లో. ఇవాళ సిస్టమేటిక్ గా ఇవాళ ఇస్తున్నారు. మళ్ళీ ఖచ్చితంగా 2029 కల్లా 5 సార్లు అయిపోద్ది. కనీసం 250 రూపాయలు పెంచడానికి 2 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తివి నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతాను. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపానం నిషేధం కాదు, మనుషులు నిషేధం చేశారు. విషపూరితమైన మద్యం ఇచ్చి అనేకమైన కుటుంబాల్లో మగవాళ్ళు నిర్వీర్యమైపోయి నరాల బలహీనత వచ్చి మంచాన పడి మరణించి కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, మంచాన పడేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు నీడు తెరుచుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు బడిబాట పట్టారు. దీంతో పాఠశాల ఆవరణలు విద్యార్థుల రాకతో సందడి వాతావరణం నెలకొంది. అడ్మిషన్లు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో 2025-26 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 62,023 పాఠశాలలు ఉండగా ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 స్కూల్స్, ప్రైవేటు యాజమాన్యంలో 15,784 పాఠశాలలు, ఎయిడెడ్ లో మరొక 1,225 స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. బడులు ప్రారంభోత్సవం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్ట్, బ్యాగ్ తో కూడిన కిట్ ఇవ్వడంతో పాటు నేటి నుంచి బడికి పోదాం కార్యక్రమం కూడా అమలు చేయనున్నారు. విద్యార్థులు బడిబాట పట్టిన నేపథ్యంలో పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తమ పిల్లల్ని స్కూల్స్ వద్ద దింపేందుకు తల్లిదండ్రులు రావటం వలన ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ల కోసం స్కూల్స్ కి తరలివచ్చారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం మరియు విద్యార్థులకి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి గతేడాది అనుసరించిన విధానంలో విద్యార్థులకి భోజనం అందించనున్నారు. ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వం కొలువై ఏడాది పూర్తి చేసుకుని సుపరిపాలన కొనసాగిస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడ సింగ్ నగర్ గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన
విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 హామీలలో భాగంగా మహిళా మనులకి కానుకగా ఈ రోజు నుంచి తల్లికి వందనం పథకం అమలుకి శ్రీకారం చుట్టి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఒకేసారి పింఛన్ను పెంచడంతో పాటు నిరుపేద లబ్ధిదారులకి ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం, 5 రూపాయలకే ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్న భోజనం పెట్టి పేదవాడి కడుపు నింపుతున్నామని చెప్పారు. అభివృద్ధిని కూడా వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని, రానున్న 4 ఏళ్లలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి చూపుతామని అన్నారు. మీరు ఆదరాభిమానాలతో ఓట్లేసి 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో మరి ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీకోసం ఏం చేసింది, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం ఏం చేసింది అనేది ఒక్కసారి మీ ముందు తెలియపరుస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 జూన్ 12వ తారీఖు ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం 2025 జూన్ 12 నాటికి 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని చివరి దశలో ఉన్నాయి. నిన్న కూడా 9 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు చేశాం. దానికి ముందు 40 కోట్ల రూపాయలతో వర్కులు శంకుస్థాపనలు చేశాం. అంటే అభివృద్ధి అనేది సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం జరుగుతా ఉంది. ఈ 12 నెలల కాలంలో ప్రతి డివిజన్ లో ఏ సమస్యలు ఉన్నాయి, రోడ్లు దాన్ని పూర్తి చేశాం. మన వరదల్లో దెబ్బతిన్నటువంటి రోడ్లు వాటిని పూర్తి చేశాం. డ్రైన్లు వాటిని టేకప్ చేశాం. వాటర్ లైన్లు, పైప్ లైన్లు ఏవైతే దెబ్బతిన్నాయో వాటిని టేకప్ చేశాం. కమ్యూనిటీ హాల్స్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్లు, ఇది లేదు అని లేకుండా అన్ని అంశాలని కూడా గత 12 నెలల్లో 240 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగింది. ఇది చరిత్రలో గతంలో ఎన్నడూ లేనటువంటి అంశము. గత 5 సంవత్సరాల అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గం ఇవాళ అభివృద్ధి పదంలో మీ ఆశీస్సులతో పరుగులెడతా ఉంది. ఒక పని చేసే శాసనసభ్యుడు నియోజకవర్గంలో ఎన్నిక కాబడినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇదే నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, ఎన్నికల ముందు 6 హామీలు ఇచ్చాం ప్రజలకి. 6 హామీల్లో మొట్టమొదటిది 3,000 రూపాయలు ఉండే పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు ఉదయమే 6 గంటలకు ఇంటికి తీసుకెళ్ళిస్తా ఉన్నాం. రెండో అంశం, వికలాంగులకి 3,000ది 6,000 చేస్తామని చెప్పాం. 6,000 రూపాయలు పొద్దున్నే వికలాంగ సోదరీమణులకి 6 గంటలకు ఇంటి దగ్గర తీసుకెళ్ళిస్తా ఉన్నాం. పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న పరిశ్రమను మూసివేసే నిర్ణయాన్ని మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఉక్కు కార్మికుల సమ్మెకు మద్దతు విజయవాడలో ఏటీసీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం రవీంద్రనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. 4,500 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, మరో 1,500 మందిని తొలగించేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం చేయమని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యోగా కార్యక్రమంలో కార్మికులు కూడా పాల్గొంటామని, ప్రకటన రాని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామన్నారు. ఏఐటీసీ జాతీయ సమితి పిలుపు మేరకి ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు 32 మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత, 62 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసిన తర్వాత, రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగిన తర్వాత విశాఖ ఉక్కు ఆంధ్రులకని గర్జించిన ఆంధ్రప్రదేశ్ పోరాటాలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు విశాఖలో ఉక్కు పరిశ్రమ స్థాపించడానికి మరి అంగీకరించింది. దాంట్లో భాగంగా పబ్లిక్ సెక్టార్లో పరిశ్రమ కొనసాగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉంది. 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, దాదాపు 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు అక్కడ పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. మరో 1,00,000 మంది, 1,00,000 కుటుంబాలు ఉక్కు పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత నాణ్యత కలిగినటువంటి ఉక్కుని తయారు చేస్తూ ఉంది మన ఈ కాలంలో. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కరోనా సమయంలో ఆక్సిజన్ అందించినటువంటి ISI ముద్ర కలిగినటువంటి ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ వచ్చిన 2-3 సంవత్సరాల నుంచి
దీన్ని ప్రైవేటీకరించేదానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 1861 రోజులుగా అక్కడ ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశ్రమను కాపాడేదానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సంఘీభావ ఉద్యమాలు చేశాం, ర్యాలీలు నిర్వహించాం, సమ్మెకు మద్దతుగా పోరాటాలు చేశాం. మళ్ళీ ఇప్పుడు సమ్మె చేస్తూ ఉంటే నిన్న 4500 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిలో నుంచి తొలగించారు. మరో 1500 మందిని పనిలో నుంచి తొలగించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణదాతలైన వైద్యులను సత్కరించడం దైవ సేవతో సమానమని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించి ప్రాణాలను కాపాడుతున్న వైద్యులను సత్కరించుకోవడం దైవ సేవతో సమానమని వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని తెలిపారు. రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న 12వ వార్షిక అవార్డులకు సంబంధించిన బ్రోచర్, క్యూఆర్ కోడ్లను గురువారం గాంధీనగర్లోని ఎన్జీఓ హోం నందు ఏ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ప్రముఖ వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వైద్యులను సత్కరించుకోవడంలో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించి చైతన్యవంతులను చేయడం ముదవహమన్నారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు విచ్చేసే ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే రుగ్మతలను నివారించుకునేలా చైతన్యవంతులను చేసేందుకు ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను గుర్తించి వారికి అవార్డులు ప్రదానం చేస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఫౌండేషన్ నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి సమరం మాట్లాడుతూ 12 ఏళ్ల క్రితం తొలిసారిగా హెల్త్ ఫౌండేషన్ ప్రకటించిన అవార్డుల్లో తొలి అవార్డు స్వీకరించడం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య వృత్తిలో సేవలందిస్తున్న సీనియర్ వైద్యునికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, సామాజిక సేవ చేస్తున్న ఒకరికి రూట్స్ హెల్త్ సర్వీస్ అవార్డు, బెస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అవార్డు, బెస్ట్ న్యాచురోపతికి ఫిజిషియన్ అవార్డు, బెస్ట్ హెల్త్ సర్వీస్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఏవై రావు, డాక్టర్ విఎస్ఎన్ రావు, డాక్టర్ పద్మజ, ఫౌండేషన్ సభ్యులు కె పూర్ణిమ, ఎంఎస్ఆర్ఏ శర్మ, పి జయకామేశ్వరి, సిహెచ్ విజయలక్ష్మి, కె యలమంద, మణి పోలవరపు, డాక్టర్ కె శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఫౌండేషన్ డాక్టర్ విజయభాస్కర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి క్యాన్సర్ అవేర్నెస్ కానీ, అలాగే ముఖ్యంగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కానీ, ఎవరైతే మెడికల్ ఇల్నెస్లో ఉండి క్యాన్సర్ మిగిలిన వాటిలో ఉన్నారో వాళ్ళ కోసం సపరేట్ ఒక భవంతులు తీసుకుని సపరేట్ వార్డ్స్ మెయింటైన్ చేయడం, ఉచితంగా చేయటం కాడి నుంచి, అలాగే ఇప్పటికి 11 సార్లు మరి రాష్ట్రంలోని సేవలకు దగ్గరగా ఉన్న సేవలు అందిస్తున్న మంచి డాక్టర్స్కి మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. మరి దాని సందర్భంగా ఏదైతే ఆ అవార్డ్స్కి సంబంధించిన బ్రోచర్, అంటే అప్లై చేసుకునే డాక్టర్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ బ్రోచర్ని ఇవాళ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు 6 జూలై 2025 సిద్ధార్థ ఆడిటోరియంలో మరి 12th యాన్యువల్ ఫంక్షన్ పెద్దలు రమణమూర్తి గారు, సమరం గారు, మిగిలిన పెద్దలందరి సమక్షంలో ఈ యాన్యువల్ అవార్డ్స్ సెరమనీ జరుగుతుంది. రూట్స్ హెల్త్ ఫౌండేషన్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ మున్ముందు కూడా ముమ్మరంగా సాగాలని, ప్రజలకు సేవలు అందించాలని, దానికి సంబంధించి ఉద్యోగినులకు కూడా ఎవరైతే ఈ క్యాపిటల్ సిటీ అటు గుంటూరు, విజయవాడ, అలాగే అమరావతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు, మహిళా అధికారులకు సంబంధించి సర్వైకల్ క్యాన్సర్ మరియు క్యాన్సర్కి సంబంధించి టెస్ట్ సెంటర్ దాన్ని ఒక రోజున ప్రత్యేకంగా ఉద్యోగులకు కండక్ట్ చేయాలని చెప్పి విజయభాస్కర్ గారు కూడా అభిలషిస్తున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే ఏర్పాటు చేస్తామని చెప్తూ ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన, జేఏసీ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరి పక్షాన కూడా వారికి ఎల్లప్పుడూ మా సహకారం చేయుత ఉంటాయని చెబుతూ ఈ 12th యాన్యువల్ అవార్డ్స్ జయప్రదంగా ఉండాలని, జయప్రదంగా జరగాలని కోరుకుంటున్నాం.
సాక్షి కార్యక్రమాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సాక్షి పత్రికకు చెందిన విలేకరులు సిబ్బంది విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాక్షి మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ సాక్షి మీడియాపై రాష్ట్రంలో జరుగుతున్న దాడి పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడి అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సరికాదన్నారు. జర్నలిస్టులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తారని, రాజకీయాలను పత్రికలపై జోడిస్తూ దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాక్షిపై తమ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఎప్పటికైనా ఇటువంటి విధానాలకు వీడనాడాలన్నారు. ఫ్రెండ్స్, గత కొద్ది రోజులుగా పత్రికల పైన జరుగుతున్న దాడులు, జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులు, కేసులు, ఈ నేపథ్యంలో మనం ఈరోజు ఈ ధర్నాను చేపట్టడం జరిగింది. ఇది కేవలం ఒక పత్రిక పైన, ఒక పత్రికా కార్యాలయాల పైన తాత్కాలిక ఆవేశంతో జరిగిన దాడిగా మేము భావించటం లేదు. ఇది కుట్రపూరితంగా ఒక పత్రికను మూసివేయించటం కోసం కుట్రపూరితంగా ప్రభుత్వమే ప్రొవోక్ చేసి తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి పత్రికని పైన దాడులకు పురికొల్పిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో జరిగిన చాలా సందర్భాలు, చాలా సంఘటనల దృష్ట్యా ఇది ఖచ్చితంగా కుట్రపూరిత చర్య అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఛానల్లో లైవ్లో జరిగిన ఒక డిబేట్లో ఒక జర్నలిస్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ లైవ్ కట్ చేయడానికి, అప్పటికప్పుడు లైవ్ కట్ చేయడానికి సాధ్యం కాని పరిస్థితుల్లో మరుసటి రోజు దానిపైన అతను ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత, మోడరేటర్ కూడా క్షమాపణ చెప్పిన తర్వాత ఎలాంటి సంబంధం లేని పత్రికా కార్యాలయం మీద ఎందుకు దాడి జరపాలి, ఎందుకు దాడులకు పురికొల్పాలి? ఆ ఛానల్లో జరిగిన ఒక కార్యక్రమానికి సంబంధించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ కూడా వాటిపైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి దాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ఎలాంటి సంబంధం లేని పత్రికా కార్యాలయాల మీద ఎందుకు దాడి జరపాలి అనేది అక్కడ క్వశ్చన్. అంటే కేవలం కుట్రపూరితంగా ఈ ఏదైతే వారు నేరం జరిగిందని భావిస్తున్నారో దానిని సాక్షి పత్రికకి, సాక్షి యాజమాన్యానికి, సాక్షి పత్రికకి ఆపాదించి సాక్షి పత్రిక కార్యాలయాల మీద దాడులు జరిపి సాక్షి సిబ్బంది మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి తద్వారా పత్రిక మనుగడను దెబ్బతీయాలనే ఒక పెద్ద కుట్ర కనిపిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవటం కోసం, పత్రికలను కాపాడుకోవటం కోసం నాణ్యానికి రెండో వైపు చూపాలనే మా ధ్యేయం నెరవేరటం కోసం ఈ ధర్నా చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ప్రజలపైనే పన్నుల రూపంలో భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్, వివిధ రైతు సంఘాల నాయకులతో కలిసి మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రైతాంగానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంవత్సర కాలంలో అమలు చేసిన హామీల కంటే అమలు చెయ్యనివి, దాట వేసినవి ఎక్కువ అని చెప్పారు. పెట్టుబడి సాయం 20,000 ఇప్పటికీ అమలు చేయలేదని, పత్తి, మిర్చి, పొగాకు, మామిడి, కోకో, కొబ్బరి, ధాన్యం, ఆపారాలు వంటి అన్ని పంటల ధరలు పతనమై రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ దోపిడీ నుండి రైతులకు రక్షణ లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, నిర్మాణ పనుల నత్తలే నడక నేర్పుతున్నాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఆచరణలో గత ప్రభుత్వ కాలంలో తలెత్తిన భూ సమస్యలు రైతాంగాన్ని ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నాయన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 నిర్వహిస్తుందని వెల్లడి. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని పిలుపు. ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగం మొదలయ్యి సంవత్సరం పూర్తయిందన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలు అమలు చేశామని వెల్లడి. వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు, బడిబాట పట్టిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల రాకతో పాఠశాలల్లో నెలకొన్న సందడి వాతావరణం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.